Hi, welcome to SR Media. కర్నూలులో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఆ ఆలయం ఒకటి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు భక్తులు అక్కడికి మొక్కులు చెల్లించుకోవడానికి క్యూ కడుతుంటారు. ఇక్కడికి ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కానీ ఇక్కడ నెలకొన్న అసౌకర్యాల గురించి ఆలయ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదంటున్నారు భక్తులు. దీంతో భక్తులంతా SR మీడియాకు తమ గోడును విన్నవించుకున్నారు. అసౌకర్యాల మాట పక్కన పెడితే ప్రతి చోట భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుందలో శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున భక్తులు శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అయితే శ్రావణ మాసం సందర్భంగా వచ్చే భక్తులు ఊరుకుంద క్షేత్రంలో నిలువు దోపిడీకి గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఉత్సవాలు ప్రారంభమై 10 రోజులు కావస్తున్నా ఆలయ అధికారులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఆలయ ఈవో పి గురుప్రసాద్ పొంతనలేని సమాధానాలు చెప్తుండడం, గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న సూపరింటెండెంట్ సైతం తనకే విధమైనటువంటి సంబంధం లేనట్లు వ్యవహరిస్తుండడం, ఆలయ అధికారులు ఎవరు కూడా చేస్తున్న తప్పుని ప్రశ్నించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విధమైన అధికారుల వ్యవహార శైలి కారణంగా టెండర్ దారులు పూజా సామాగ్రి రేట్ల విషయంలో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా భక్తులు ఎక్కువగా స్వామివారికి సమర్పించే టెంకాయ విషయంలో చూస్తే ఆలయ అధికారులు ప్రతి టెంకాయను 20 రూపాయలు మాత్రమే అమ్మాలని నామమాత్రంగా కొన్ని చోట్ల బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ ఒక టెంకాయ దాదాపు 40 రూపాయల వరకు అమ్ముతుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తలనీలాలు సమర్పించే చోట కూడా భక్తులు నిలువు దోపిడీకి అధికంగా జరుగుతుంది. తలనీలాలు సమర్పించడానికి దేవస్థానం వారు 40 రూపాయల టికెట్ ధర నిర్ణయించారు. అయితే అందులో దాదాపు సగం ఆలయానికే చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ మొత్తం 40 రూపాయలను కూడా అక్కడ పనిచేసే వారికి ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ భక్తుల నుండి ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున, పుట్టింటికలు అయితే 500 దాకా వసూలు చేయడం చూస్తుంటే అధికారుల వెన్నుదన్నులు వారికి ఏ స్థాయిలో ఉన్నాయి అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీడియాలో, పేపర్లలో ఎన్నిసార్లు ప్రస్తావించినప్పటికీ కఠినమైన చర్యలు అధికారులు తీసుకోకపోవడం వెనుక కారణం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో అపరిశుభ్రత కూడా లోపిస్తుందని చెప్పొచ్చు. ఆలయ ప్రాంగణానికి 100 మీటర్ల పరిధిలోనే మలమూత్ర విసర్జనలు చేస్తుండడం, వారికి సరైన తాగునీరు అందకపోవడం, ఆలయం నిర్వహిస్తున్న భోజనశాలలో నాణ్యత లేని భోజనం వడ్డించడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2 టెంకాయలు 70. మరి 20 రూపాయలని బోర్డు పెట్టినారు కదా దేవస్థానం వాళ్ళు, డిమాండ్ చేసి చెప్తున్నారా? దర్శనం బాగైందా? ఇది ఎక్కడైనా ఇప్పుడు తలలీలకి ఎంత తీసుకుంటున్నారు? 100 రూపాయల అంటే ఎంతమంది అప్పుడు తక్కువ ఉండి ఇప్పుడు రేట్లు ఎక్కువైనా మీరు ఎంత ఇచ్చినారు? ఇక నాయమా అన్నాయమా? ఇప్పుడు ఎన్ని మొత్తం ముగ్గురు అంటే 300 ఇచ్చినారా? దేవుడు ఉన్నా లేదా 400 ఇచ్చినాము, టికెట్లు కూడా 400 ఇచ్చినాము. అవునా? దేవుడు ఉన్నాడా లేదా? ఇట్లా చేస్తే అట్లా మా కర్ణాటకలో అయితే ఇట్లా చేయమమ్మా. ఇప్పుడు చేసేసాము, 50 చేస్తాము. అందరూ ఇచ్చారంటారు, అందరు ఇచ్చారంటారు. ఆమె ఏం చెప్పాలా?